हाई फ्रेंड्स वेलकम टू HLNT चैनल इवाल्टी वीडियो ఏంటంటే లడ్డు రెసిపీ చాలా హెల్తీ రెసిపీ ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా హెల్తీ ఇది అదేంటంటే సున్నుండల రెసిపీ ఈ సున్నుండలో మినపగుండ్లను నేను పొట్టున్న మినపగుండ్లతో సున్నుండలు అనేది ప్రిపేర్ చేశాను అది ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియో చూద్దాం సున్నుండలు తయారు చేసుకోవడానికి ఒక కళాయి పెట్టుకొని 1/2 కిలో వరకు నేను మినపగుండ్లను అనేది తీసుకున్నాను పొట్టున్న మినపగుండ్లను తీసుకున్నాను గ్లాస్ తో అయితే 2 గ్లాసులు తీసుకున్నాను ఇవి 1/2 కిలో ఉంటాయి 1/2 కిలో ఉన్న ఈ మినపగుండ్లను సిమ్ లో పెట్టుకొని 30 మినిట్స్ వరకు వేయించుకోవాలి మనకి ఆ స్మెల్ అనేది వస్తుంది అలాగే కలర్ చేంజ్ అయింది చూడండి ఎంత కలర్ చేంజ్ అయ్యాయో అలా బాగా మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి తర్వాత నేను ఒక 20 బాదం పప్పులను వేసుకొని డ్రై రోస్ట్ చేసుకున్నాను మీరు బాదం పప్పులతో పాటుగా జీడిపప్పులను కూడా వేసుకోవచ్చు ఈ గుండ్లు అనేది బాగా వేగాలి అలా ముదురాని కాదు మంచి కలర్ చేంజ్ అవ్వాలి అలాగే మంచి స్మెల్ అనేది కూడా మనకి అరోమా మంచి స్మెల్ అనేది కూడా వస్తుంది వేయించినప్పుడు అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత మనం వేయించి పెట్టుకున్న బాదం పప్పులని 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యాన్ని కూడా వేసుకుంటున్నాను 1/2 కిలో మినపగుండ్లకి 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలాగే 4 యాలకులను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తని పౌడర్ లాగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేటట్టు పౌడర్ పట్టుకోవాలి అలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాను తర్వాత మిగిలిన మినపగుండ్లను కూడా ఇలానే పౌడర్ లాగా పట్టుకున్నాను తర్వాత ఆ పౌడర్ను కూడా ఈ గిన్నెలోనే వేసుకున్నాను తర్వాత కొంచెం పౌడర్లో బెల్లాన్ని 1/2 కిలో మినపగుండ్లకి నేను 1/2 కిలో బెల్లాన్ని తీసుకున్నాను అంటే 2 గ్లాసులు మినపగుండ్లు తీసుకుంటే 2 గ్లాసులు బెల్లాన్ని తీసుకున్నాను ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను మీరు కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు మీ స్వీట్కి తగ్గట్టు వేసుకోండి నేనైతే ఈక్వల్ క్వాంటిటీలో వేసుకున్నాను ఇలా వేసుకుంటే మన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కరెక్ట్గా సరిపోతుంది మన తీపి కూడా తర్వాత కొద్దిగా పౌడర్లో ఈ బెల్లాన్ని వేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఓన్లీ బెల్లం ఒక్కటే అయితే మనకి ఆ బ్లేడ్లు అనేవి తిరగవు కొంచెం పౌడర్ వేసుకుంటే మన బెల్లం అనేది ఈజీగా బ్లెండ్ అవుతుంది తర్వాత మిక్సీ పట్టుకున్న బెల్లాన్ని కూడా ఈ పౌడర్లో యాడ్ చేసుకొని బెల్లము పౌడరు బాగా కలిసేటట్టు బాగా కలుపుకొని తర్వాత ఈ ప్రాసెస్ చేసుకునేటప్పుడే మన నెయ్యిని వేడి చేసుకొని పెట్టుకోండి కొద్దిగా వేడిగానే ఉండాలి నెయ్యి ఎంత నెయ్యి పెడుతుంది అనేది మెజర్మెంట్ చెప్పలేము మన లడ్డు చేసుకోవడానికి కావాల్సినంత నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ నెయ్యే పడుతుంది కొద్దిగా ఎక్కువ నెయ్యిని వేడి చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా బాగా బెల్లం పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చాలా హెల్తీ రెసిపీ ఇది పిల్లల ఎదుగుదలకి ఇంకా ఆఫ్టర్ డెలివరీ తర్వాత లేడీస్కి బ్యాక్ పెయిన్ వస్తుంది ఆ బ్యాక్ పెయిన్ తగ్గడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ లడ్డు చాలా హెల్తీ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ పిల్లలకి చేసి పెట్టండి ఇలా బాగా కలుపుకోవాలి బెల్లం ఎక్కడ ఉండలు లేకుండా పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి అది కూడా పిండిలో మొత్తం ఒకేసారి కాకుండా ఒక చివరి నుంచి యాడ్ చేసుకోవాలి వేడిగా ఉండేటట్టే చూసుకోండి పిండిలో మొత్తం ఒకేసారి నెయ్యి పోసినామంటే మనం లడ్డూలు చేసుకునేసరికి మిగతా పిండిలో ఉన్న నెయ్యి అనేది ఆరిపోతుంది అలా కాకుండా ఒక చివరి నుంచి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని మన లడ్డు వచ్చేంత వరకు మనం అనేది చుట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం గట్టిగానే ప్రెస్ చేసుకుంటూ లడ్డూని అయితే చేసేసుకోండి అలా అయితే తర్వాత ఆరిపోయిన తర్వాత కూడా బ్రేక్ అవ్వకుండా ఉంటుంది ఇంక ఇందులో బియ్యము బాదం పప్పు యాడ్ చేసినాం కదా బియ్యం యాడ్ చేయడం వలన మనకి మంచి కొంచెం బరకగా అనేది వస్తుంది మెత్తగా వండుకోకుండా తర్వాత బాదం పప్పు యాడ్ చేసాం కదా మంచి టేస్ట్ అనేది వస్తుంది మన లడ్డూకి చాలా హెల్తీ రెసిపీ చూస్తున్నారు ఇలానే మిగతా లడ్డూలన్నిటిని చుట్టేసుకోవాలి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలానే మిగిలిన లడ్డూలన్నీ చేసేసుకున్నాను చూడండి ఎంత షైనింగ్గా కొంచెం ఆ బరక్ అనేది మనకి లడ్డూల్లో కనిపిస్తుంది చాలా మంచి రెసిపీ ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, వీడియోస్ నచ్చితే షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.